Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు మరొక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. ఓకే, త్వరలో అంటే మార్చ్ 2nd వీక్లో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకోబోతున్నాము. ఎవరైతే కోర్సు పర్చేజర్స్ ఉన్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీగా కండక్ట్ చేయబడుతుంది. ఎగ్జామ్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కోర్స్ కావచ్చు. ఓకే, ఇక ఈ ఆఫర్ అంటే 1999 ఫుల్ కోర్స్ మీద ఈ ఆఫర్ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ 1999, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ 1999 ఉన్నంత వరకు ఈ ప్రైస్లో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. నేను ముందుగా ప్రామిస్ చేసినట్లుగా సో కంప్లీట్గా టెస్ట్ సిరీస్ వాళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఆ తర్వాత ఈ 1999 ప్రైస్ ఎప్పుడైతే మారుతుందో ఆ తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు టెస్ట్ సిరీస్ని సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో మీకు టెస్ట్ సిరీస్ కలుపుకుంటే నాకు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, సార్ ప్రైస్ కొంచెం తగ్గించండి సార్ అంటున్నారు. నేను 999 ప్రైస్ పెడితే చాలామంది తీసుకుంటారు సార్ అని కూడా అంటున్నారు. 999 ప్రైస్ పెట్టి 1500 టెస్ట్ సిరీస్ మళ్ళీ కొత్త కోర్సు లాంచ్ చేయడం కంటే నేను 1999లో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడము బెనిఫిట్ అనిపించింది. సో అందుకే నేను స్టార్టింగ్ నుండి కూడా మీకు ప్రామిస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇదే ప్రైసులో ఇప్పుడు ఎవరైతే కోర్సును పర్చేస్ చేస్తారో సో వాళ్ళకు మాత్రమే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మనకున్న సమాచారం మేరకు మార్చ్ మంత్లో ఏ డేట్లోనైనా ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రైట్, మేలో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది పక్కా సమాచారం అని నేను చెప్పను, మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే. ఓకే, సో మరి ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. ఎవరైతే 1999 ప్రైస్ మారిన తర్వాత పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది, టెస్ట్ సిరీస్ సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ క్యాలిక్యులస్ కంప్లీట్ కాగానే ప్రైస్ మారుతూ ఉందండి, ఇక తగ్గించడం అంటూ ఉండదు. రైట్, సో ఎవరైనా ఇంకా పర్చేస్ చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నవాళ్ళు ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ ఒక 500 to 600 లోపలే ఈ కోర్సు మొత్తం దొరికినట్టుగా అవుతూ ఉంది. సో అది నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు వీడియోలో మనం చర్చించాల్సిన అంశం ఇనీక్వాలిటీస్ గురించి. చాలామంది నన్ను ఈ కాన్సెప్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేయక ముందు కూడా అడగడం జరిగింది, సార్ అన్ని ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయి కానీ ఎక్కడైతే వేవీ కర్వ్ మెథడ్ని వాడుతున్నామో ఎక్కడైతే ఇనీక్వాలిటీస్ వస్తున్నాయో అక్కడ మేము డిఫికల్టీగా ఫీల్ అవుతున్నామండి. ఒక్కసారి ఆ ఇంటర్వెల్స్ గురించి ఇనీక్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడగడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ డౌట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందామండి. సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 so on 100. దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇదొక పరిమిత సమితి. దీనిలో 2కి 3కి మధ్యలో ఇంకే సహజ సంఖ్య కూడా లేదు, ఇంకే పూర్ణ సంఖ్య లేదు, ఇంకే పూర్ణాంకము లేదు.
2కి 3కి మధ్యలో మరే సహజ సంఖ్య లేదు, మరే పూర్ణ సంఖ్య లేదు, మరే పూర్ణాంకము లేదు. దెర్ ఇస్ నో అనదర్ నేచురల్ నెంబర్, అనదర్ హోల్ నెంబర్, అనదర్ ఇంటీజర్ బిట్వీన్ 2 and 3. బట్ దేర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మాత్రము అనంతంగా ఉంటాయి. 2.1 రేషనల్ నెంబర్, ఇట్ లైస్ బిట్వీన్ 2 and 3. 2.3 రేషనల్ నెంబర్, ఇట్ లైస్ బిట్వీన్ 2 and 3. √5 ఇర్రేషనల్ నెంబర్, ఇట్స్ వాల్యూ 2 point something లైస్ బిట్వీన్ 2 and 3. ఎందుకంటే √4 2 కాబట్టి, √9 3 కాబట్టి, √5 అంటే √4 √9 మధ్యలో ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి. సపోజ్ అనదర్ సెట్ క్యాపిటల్ B is defined as like this: x belongs to A such that 2 less than x less than 6 is again a finite set. Capital A containing first 100 natural numbers. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే చూడండి. ఎక్కడి నుంచి 1 నుంచి 100 వరకు ఉన్నాయి, ఇవన్నీ సహజ సంఖ్యలేనండి. ఇది క్యాపిటల్ ఏ సెట్. మరి క్యాపిటల్ బి అనే సెట్ని ఎలా డిఫైన్ చేస్తున్నారో చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏలో నుండి తెచ్చుకోవాలట. ఎక్స్ అనేది 2కి 6కి మధ్యలో ఉండాలట. దీని ఆన్సర్ చూడండి. క్యాపిటల్ ఏలోని మూలకాలు ఈ నియమాన్ని పాటించాలి. ఏ నియమాన్ని? 2 కంటే పెద్ద, 6 కంటే చిన్నవైన క్యాపిటల్ ఏలోని మూలకాల సమితి అని అర్థం. ద సెట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 2 అండ్ లెస్ దెన్ 6. ఇవి 3, 4, 5 మాత్రమే. ఓకే, ఇక్కడ క్యాపిటల్ సి అనే మరొక ఎలిమెంట్, మరొక సెట్, క్యాపిటల్ సి అనే మరొక సెట్ ఎలా డిఫైన్ చేస్తున్నారో చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ 2 less than or equals to x less than 6. 2 less than or equals to x less than 6. So this is the set containing the elements which are taken from capital A and which are satisfying this condition. What is that condition? X value may be greater than or equals to 2 but less than 6. X విలువ 2 లేదా అంతకంటే ఎక్కువ కానీ 6 కంటే తక్కువ అని చెప్తున్నాడు. సో ఇలాంటి విలువల సమితి చూడండి. ఇక్కడ ఎక్స్ విలువ 2 కూడా కావచ్చు. ఈ సమితిలో 2 అనే మూలకం కూడా ఉంటుంది. ఇంకా 3, 4, 5 కూడా ఉంటాయి. అనదర్ సెట్ క్యాపిటల్ బి x belongs to A such that 2 less than x less than or equals to 6. So this is the representation of a set, is called set builder form. This is roster form. In other words, write the set builder form of capital D in roster form. ఈ రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎక్స్ అనేది ఏలో నుండి తెచ్చుకోమంటున్నాడు. అండర్ దిస్ కండిషన్, ఏంటి కండిషన్? 2 కంటే ఎక్కువ, 6 లేదా 6 కంటే తక్కువ. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ గ్రేటర్ దెన్ 2 బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 3, 4, 5, 6. 3, 4, 5, 6. Now another set builder form 2 less than or equals to x less than or equals to 6. In this, all the elements of this set are taken from capital A under this condition. ఈ నియమాన్ని పాటించే
క్యాపిటల్ ఏ అనే సమితిలోని మూలకాలు ఉండే సమితి. ఏంటండి అది? ఇక్కడ 2ని కూడా తీసుకోమంటున్నారు ఎక్స్ బదులుగా. తర్వాత ఎక్స్ విలువ 2 కంటే ఎక్కువ అంటే 3, 4, 5, 6 కూడా తీసుకోమంటున్నారు. సో ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదని నా అభిప్రాయం. సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే రోస్టర్ ఫామ్లో రాయొచ్చు. ఇది రోస్టర్ ఫామ్ ఆఫ్ ఎ సెట్, ఇదేమో సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఎ సెట్. సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఎ సెట్, రైట్. సో సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఇక చూడండి, సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 2 less than x less than 6. చూడండి, ఇప్పుడు క్యాపిటల్ ఏ అనే సెట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో, ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అండర్ దిస్ కండిషన్. వాట్ ఈస్ దిస్ కండిషన్? ఎక్స్ గ్రేటర్ దెన్ 2 బట్ లెస్ దెన్ 6. ఓకే, ఇప్పుడు కూడా మనము ఈ వాల్యూస్ని రాసే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, ఎక్స్ అనేది 2 కంటే ఎక్కువైన వాస్తవ సంఖ్య. ఇంతకు ముందు ప్రాబ్లంలో 2 కంటే ఎక్కువైన సహజ సంఖ్య 3 మాత్రమే. మరి ఇక్కడ 2 కంటే ఎక్కువైన వాస్తవ సంఖ్య అంటున్నారు. 2 కంటే ఎక్కువ అవ్వాలి అంటే అది 3ఏనా? ఎస్, 3 కూడా 2 కంటే ఎక్కువే. కానీ ఫస్ట్ వచ్చే నెంబర్ 3 అయితే కాదు, దానికంటే చిన్నగా 2 కంటే పెద్దగా మరొక వాస్తవ సంఖ్య. 2 కంటే పెద్దదైన వాస్తవ సంఖ్య, ఇమ్మీడియట్గా వచ్చే వాస్తవ సంఖ్య 3 అయితే కాదు. చాలా వాస్తవ సంఖ్యలు ఉంటాయి. 2.1, 2.2, 2.3 ఇవన్నీ ఆకరణీయ సంఖ్యలు. ఆకరణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలు. రూట్ 5 ఉంటుంది, రూట్ 6 ఉంటుంది, రూట్ 7 ఉంటుంది. అవన్నీ 2 కంటే పెద్దవే. అవన్నీ కరణీయ సంఖ్యలు. మరి 2 కంటే పెద్దది ఇమ్మీడియట్గా వచ్చే వాస్తవ సంఖ్య మీకు అలవాటు ప్రకారం 2.1 అని చెప్తుంటారు. 2.09 కూడా 2 కంటే పెద్దదైన వాస్తవ సంఖ్యనే. మీరు అనుకున్న 2.1 కంటే చిన్నది. పోనీ 2.09 దగ్గర ఫిక్స్ అవుదామా అంటే 2.08 కూడా ఉంటుంది, 2.07 ఉంటుంది. ఇదంతా కాదు సార్, 2.01 దగ్గర ఫిక్స్ అవుదామంటారు, 2.001 కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ సెట్టులో రావలసిన మూలకము రాయడము ఎవ్వరి తరము కాదు. మధ్య మధ్యలో వచ్చే మూలకాలు రాయొచ్చు. 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, ఓకేనా? కానీ ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ రాయలేము. ఈ 3 తర్వాత కూడా 4 వస్తుందని కాదు దీని అర్థం. మరి ఈ ఫ్లవర్ బ్రాకెట్ మీనింగ్ ఏంటంటే ఆ సెట్టులో వచ్చే కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ రాయడం. దట్ ఈస్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ ఆఫ్ ఎ సెట్ ఈస్ నథింగ్ బట్ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు దట్ సెట్. అసలు ఫస్ట్ మూలకమే రాయలేకపోతున్నాం. ఇలాంటి సమితిని సూచించడానికి ఇందులో 2 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. ఇలాంటి సమితిని సూచించడానికి మనము ఉపయోగించే సంకేతము ఓపెన్ ఇంటర్వెల్ 2,6. ఎప్పుడైతే సమితిలో 2 అనే మూలకము ఉండదో అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఈ బ్రాకెట్ రాస్తామండి. 6 ఉండదో అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అని రాస్తాం. ఇది ఓపెన్ ఇంటర్వెల్. వివృతాంతరం అంటారండి దీనిని, వివృతాంతరము అంటారు. దీని అర్థము ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. అనంత సమితి అండి, దీనిలో అనంతమైన మూలకాలు ఉన్నాయి. దీని అర్థము 2కి 6కి మధ్యలో ఉన్న అన్ని వాస్తవ సంఖ్యలను సూచించు సమితి. A set which contains all the real numbers between 2 and 6. ఇది ఓపెన్ ఇంటర్వెల్ అండి. అంటే ఎప్పుడైతే
ఒక మూలకము సమితికి చెందదో దానిని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. మరి చూడండి, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 2 less than or equals to x less than 6. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే చాలు, ఇట్ ఈజ్ అన్కౌంటబుల్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. అందులో ఫస్ట్ ఎలిమెంట్ రాయగలిగిన కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ రాయలేనటువంటి సెట్. ఇందులో మొదటి మూలకాన్ని రాయగలుగుతాం, కానీ దాని తర్వాత వచ్చే మూలకం రాయడం కష్టం. మరి రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ఎ సెట్ అంటే కనీసము 2 లేదా 3 వరుస మూలకాలు రాసి సోవాన్ పెట్టడం. ఒకటే మూలకం రాసి సోవాన్ అంటే ఎవరికి అర్థమవుతుందండి? ఒక ఐడియా ఉందండి ఇక్కడ? నేచురల్ నెంబర్ సెట్ 1 2 3 4 సోవాన్ అంటే ఒక ఐడియా ఇచ్చి వదిలేసాం. ఒకే మూలకం 2 అని రాసి ఇక ఏదొస్తుందో రాసుకో అంటే ఎవరు రాస్తారండి? ఎవరు రాయగలరండి? రాయలేం. అందుకని ఇలాంటి సమితులను సూచించడానికి ఈ ఫ్లవర్ బ్రాకెట్ సరిపోదు. దీన్ని సూచించడానికి మళ్ళీ ఇంటర్వెల్ని యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్డ్ టు అంటారు, 6 ఓపెన్ అంటారు. దీని అర్థము ఈ సమితిలో అన్ని వాస్తవ సంఖ్యలు ఉంటాయి. ఎలాంటి వాస్తవ సంఖ్యలు? 2 నుండి 6కి ఎడమ వైపున వరకు వాస్తవ సంఖ్యలు ఉంటాయి. ఇందులో 2 అనే మూలకము ఉన్నట్లు, ఇక్కడ 6 అనే మూలకము లేనట్టు. 2 ప్రజెంట్, 6 ఆబ్సెంట్. ఇక్కడేమో 2 ఆబ్సెంట్, 6 ఆబ్సెంట్. ఓకేనా? మరి చూడండి, అదే క్యాపిటల్ ఏ అనే సమితిని ఒకవేళ ఇలా డిఫైన్ చేస్తే, వెరీ క్లియర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనుంటే వీ కెన్ రైట్ ఇట్స్ రోస్టర్ ఫామ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. కానీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు కాబట్టి దొరకలేదండి. ఏమంటున్నాడు? 2 కంటే ఎక్కువ, 6 లేదా 6 కంటే తక్కువైన అన్ని వాస్తవ సంఖ్యల సమితి. వాస్తవ సంఖ్యలను 2 వరుస సంఖ్యలు చూపించలేం కాబట్టి రోస్టర్ ఫామ్ సాధ్యం కాదు. ఫ్లవర్ బ్రాకెట్ ఇంపాసిబుల్. ఇది సమితి కాదా అంటే సమితియే. సార్ ఫ్లవర్ బ్రాకెటే ఉంది కదా సార్ అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ సెట్, బట్ వీ కెనాట్ రైట్ ఇన్ ఏ ఫ్లవర్ బ్రాకెట్. ఒకవేళ నువ్వు రాయగలిగితే రాసి, జీవితకాలం సరిపోదు, ఎన్ని జన్మలెత్తినా సరిపోదు. 1కి 2కి మధ్యలోనే మనం 100 జన్మలెత్తినా సరిపోనన్ని వాస్తవ సంఖ్యలు ఉన్నాయి. 1కి 2కి మధ్యలోనే. మరి అలాంటివన్నీ చూపించడానికే ఇంటర్వెల్ సింబల్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ 2 లేదు కాబట్టి ఓపెన్, 6 ఉంది కాబట్టి క్లోజ్డ్. ఓకే, చూడండి, ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 2 less than or equals to x less than or equals to 6 అన్నాడు అనుకోండి. దీని అర్థము 2 ఉండాలి, క్లోజ్డ్, 6 ఉండాలి, క్లోజ్డ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది క్లోజ్డ్ అంటే ఈ 2 అనేది బయటికి వెళ్దామని వచ్చింది, గేట్ క్లోజ్డ్ అంటే ఎక్కడుంది? మరి ఆ సమితిలోనే ఉంది. 6 కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేసింది, గేట్ క్లోజ్డ్. అప్పుడు 6 కూడా అందులోనే ఉంటుంది. 2 ప్రజెంట్, 6 ప్రజెంట్. ఇక్కడ 2 దగ్గర ఓపెన్ ఉంది, గేట్ ఓపెన్ చేశారు, బయటికి వెళ్ళిపోయింది. అది 6 దగ్గర క్లోజ్డ్ ఉంది, 6 ఉంది. ఇక్కడ 2కి ఓపెనే, 6కి ఓపెనే, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ 2 ఉంది, 6 లేదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక రియల్ లైన్ గురించి తెలియాలి మనకు. రియల్ లైన్ అండి, రియల్ లైన్ అంటే అన్ని రియల్ నెంబర్స్ని ఒక స్ట్రైట్ లైన్ మీద ఇన్సర్ట్ చేసినట్టుగా ఫీల్ అవ్వడము. అన్ని రియల్ నెంబర్స్ని కంటితో చూడగలమా అసలు? సార్ పేరులోనే రియల్ ఉంది కదా సార్, చూడగలుగుతాము. ఎస్, చూడగలుగుతాం, మన జీవితకాలం సరిపోదు, ఇలా ఉన్నాయి అని అనుకుంటాం అంతే. చూడండి, ఈ రియల్ నెంబర్స్ని ఒక రేఖ మీద అరేంజ్ చేస్తే దాని పేరే రియల్ లైన్.
దానికి బౌండరీస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ లాగా తీసుకుంటాం. ఇవి రియల్ నెంబర్స్ కాదండి, నాట్ రియల్ నెంబర్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్కి బౌండరీస్ ఏంటి అంటే వీటి మధ్యలో ఉంటాయని చెప్పడం. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్, ఇక్కడ నెగటివ్. చూడండి, మరొక రకమైన ఇంటర్వెల్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అన్నాడు అనుకోండి. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అన్నాడు అనుకోండి. దీని అర్థం ఏంటండి? ఫస్ట్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 2. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 2 అంటే ఇక్కడెక్కడో 2 ఉంటుందట. 2 కంటే పెద్దవైన వాస్తవ సంఖ్యలంటే ఎప్పుడైనా 2కి కుడివైపున ఉంటాయి. 2 కంటే చిన్నవైన వాస్తవ సంఖ్యలంటే ఎప్పుడైనా 2కి ఎడమ వైపున ఉంటాయి. రైట్? ఇక్కడ రియల్ నెంబర్ సెట్ని మనము ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ అని రాయొచ్చు. అసలు ఇంటర్వెల్ అంటేనే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మరి బౌండరీస్ ఏంటి? ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటి? అవి వేటి మధ్యలో ఉండాలి, వేటిని తీసుకోవాలని చెప్పేది. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ ప్లస్ ఇన్ఫినిటీ, నథింగ్ బట్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మరి ఇక్కడ చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 స్టాండ్స్ ఫర్ ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 2 నాట్ ఈక్వల్ టు 2. అంటే మనము రాయబోయే సమితిలో 2 ఉంటుందా? ఉండదు. కాబట్టి 2 దగ్గర ఓపెన్. మరి ఎక్కడి వరకు అని చెప్పాడు? ఏం చెప్పలేదు. అన్ని రియల్ నెంబర్స్ 2 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ తీసుకోమన్నాడు. అంటే ఏమి చెప్పకపోతే ఆకాశమే హద్దురా. ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ వరకు. మరి ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ ఉండాలా, క్లోజ్డ్ ఉండాలా? అసలు ఇన్ఫినిటీ అనేది ఒక నెంబర్ కాదు, ఒక సమితిలో రాయడానికి. చాలామంది ఉత్సాహంగా నేచురల్ నెంబర్ సెట్ అనగానే 1 2 3 4 సో అని ఇన్ఫినిటీ అని రాస్తుంటారు. ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇన్ఫినిటీ రాస్తారు. రాంగ్ రిప్రజెంటేషన్ అండి. అసలు ఇన్ఫినిటీ ఏ సమితికి చెందదు, ఎందుకంటే అసలు అది సంఖ్య కాదు. కాబట్టి ఇదే సమితిని, ఇది సమితి అండి, ఫ్లవర్ బ్రాకెట్ సాధ్యం కాక ఒక సపరేట్ సింబల్ తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అన్నారనుకోండి. దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 ఉంటుంది. మరి 2 ఉండాలి అంటే ఎట్ 2 క్లోజ్డ్ ఇన్ఫినిటీ ఓపెన్. ఒకవేళ ఇలా ఇచ్చుంటే ఎక్స్ లెస్ దెన్ 2 అని ఇచ్చుంటే, ఎక్స్ లెస్ దెన్ 2 అని ఇచ్చుంటే దీని అర్థం ఏంటండి? ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 2. 2 కంటే తక్కువ అంటే 2కి రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎందాకని చెప్పాడు, ఎందాకని చెప్పలేదు. నీ ఇష్టం ఉన్నంత దూరం. మహా అయితే ఎంత దూరం వెళ్ళగలుగుతాము? మైనస్ ఇన్ఫినిటీ దాకా వెళ్ళగలుగుతాం. సో దీన్ని రాసేటప్పుడు ఏం రాయాలండి? ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి? ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా 2. ఫస్ట్ రాసేది సెకండ్ నెంబర్ కంటే తక్కువై ఉండాలి. సో మైనస్ ఇన్ఫినిటీ దగ్గర ఓపెనే, 2 దగ్గర ఎందుకు ఓపెన్ అంటే అది ఈక్వల్ కాదు. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. దీనిని మైనస్ ఇన్ఫినిటీ కామా 2 క్లోజ్డ్ అని రాస్తారు. ఓకే, సో ఇవి జస్ట్ కొన్ని పాయింట్స్ అబౌట్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్ అంటే ఒక సమితి. ఎలాంటి సమితి? ఫ్లవర్ బ్రాకెట్ వాడలేనటువంటి సమితి. ఇట్ ఈస్ ఎ సెట్ ఫర్ విచ్ ఫ్లవర్ బ్రాకెట్ కెనాట్ బి యూజ్డ్. ఇన్ ఆర్డర్ టు యూజ్ ఫ్లవర్ బ్రాకెట్, దట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఇన్ రోస్టర్ ఫామ్ we should know at least 2 or 3 consecutive elements in that set. When we are unable to write 2 or more consecutive elements in a set, we cannot represent that set in roster form. అలాంటప్పుడు ఇంటర్వెల్ సింబల్ని యూజ్ చేయాల్సి వచ్చింది.
దీని అర్థం కూడా సెట్, ఇట్ ఈస్ ఏ సెట్. ఇవన్నీ సెట్సేనండి. ఎలాంటి సెట్స్? వాస్తవ సంఖ్యలను కలిగి ఉండే సమితులు. ఓకే, ఇక మీరు ఎక్కువ మంది డిఫికల్టీగా ఫీల్ అయ్యేది చూడండి. x² - 5x + 6 = 0 అంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అంటే బ్రహ్మాండంగా చేస్తారు. సార్ మాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాదా సార్ అని బ్రహ్మాండంగా సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయలేకపోయినా మీరు రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ కూడా ఒక తెలివిని ప్రయోగిస్తారు. నాకు సాల్వ్ చేయడం రాదు సార్ కానీ వెరిఫికేషన్ చేయడం వచ్చు అని. ఓకే, ఏమంటారండి? x - 2 × x - 3 = 0, x = 2r3 అంటారు. సార్ ఇంతవరకు బాగానే ఉంది, కానీ మేము డిఫికల్టీ ఫేస్ చేసేది ఎక్కడ అంటే x² - 5x + 6 > 0 అంటారు చూసారా, అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మా భయం. ఇంకా వచ్చినట్లే వచ్చి రాదు, క్లాసులో చెప్పినా కూడా అర్థమైనట్టే అర్థమై ఇంకా రాదు. ఏదేదో వేస్తుంటారు, ఏదేదో వేవి కరువు మెథడ్ అంటారు, ఏదో లైన్ అంటారు, అందులో సీక్రెట్ ఏమీ లేదండి. ఒక్కసారి గమనించుదామండి. దీనిని x - 2 × x - 3 అనే ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు కదండి. ఓకే, దీనికి x విలువలు, ఎలాంటి x విలువలు సాధ్యమవుతాయో చూడడమే మనం చేయాల్సిన పని. రైట్, ఏమీ చెప్పట్లేదు కాబట్టి అవి వాస్తవ విలువలని తీసుకోవాలి. పర్టికులర్గా ఏమైనా మెన్షన్ చేస్తేనే వాస్తవ విలువలు కాదు. ఎందుకంటే మనకు ముందే చెప్తాడు, అన్లెస్ అంటిల్ డిఫైన్డ్ ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ రియల్ ఫంక్షన్ అని. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే ఈ అసమీకరణాన్ని సాటిస్ఫై చేసే, తృప్తిపరిచే x విలువల సమితిని చెప్పండి అంటాడు. ఓకే, సింపుల్ అండి. ఒక్కసారి ఈ వాస్తవ రేఖ మీద ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటాయి అనుకుందాం. వేవి కరువు మెథడ్ అని నేను ఫాస్ట్గా వేస్తుంటాను కదా, దాని వెనకాల సీక్రెట్ ఏముందో మీకు రివీల్ చేస్తున్నాను చూడండి. నేను రివీల్ చేయడం ఏంటి, మీరే కనుక్కుంటారు. x విలువలు ఏవేవి ప్రతిక్షేపిస్తే > 0 అవుతుంది ఈ విలువ అని. ఒక్కసారి ఈ రియల్ లైన్ని గమనించండి. అది 3 భాగాలుగా విభజించబడింది. ఒకటేమో 3కి కుడివైపున, మరొకటేమో 2కి 3కి మధ్యలో, మరొకటేమో 2కి లెఫ్ట్ సైడ్ ఎడం వైపున. మనం కనుక్కోబోయేది దీనిని సాటిస్ఫై చేసే x విలువల సమితి. ఒక్కసారి x విలువ 3 కంటే ఎక్కువ తీసుకొని ప్రయత్నించుదాం. అంటే 4 తీసుకుందాం. 4 - 2 2, 4 - 3 1, 2 × 1 2, 2 > 0నే కదా. ఎస్, 4 తీసుకోవచ్చు. 5 తీసుకోవచ్చా? 5 - 2 3, 5 - 3 2, 6 > 0. 6 తీసుకోవచ్చా? 6.1 తీసుకోవచ్చా? 3.1 తీసుకోవచ్చా? చూడండి, 3.1 అంటే ఇది పాజిటివ్, 3.1 అంటే ఇది పాజిటివే. అంటే x విలువలు 3 కంటే ఎక్కువ, 3 తీసుకోలేమండి, 3 కంటే ఎక్కువ ఎంత తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ 0 రాస్తున్నాను అంటే 3 తీసుకోలేదు అని అర్థం. ఇన్ఫినిటీ ఎలాగూ తీసుకోము, 0 రాయనక్కర్లేదు. ఇక 2కి 3కి మధ్యలో తీసుకుంటే అంటే x విలువ 2 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ. 3 కంటే తక్కువ అంటే ఇది నెగటివ్, 2 కంటే ఎక్కువ అంటే ఇది పాజిటివ్, పాజిటివ్ ఇంటూ నెగటివ్ అంటే 2కి 3కి మధ్యలో ఏ x విలువను తీసుకొని ఇందులో రాసినా అది <0 వస్తుంది, <0 రావడం లేదు. చూడండి,
ఇది గ్రేటర్ దెన్ 0 కావాలి అంటే ఈ రెండు కారణాంకాలకు ఒకే గుర్తుండాలి. ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే. అందుకని ఈ రెండు ప్లస్లు అయ్యేటట్టు చూసాం. ఈ మధ్యలోకి వస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక 2కి లెఫ్ట్ సైడ్ 2 కంటే తక్కువ, ఎక్స్ విలువ 2 కంటే తక్కువ, 2 కంటే తక్కువ ఎక్స్ విలువ ఉంటే ఇది నెగటివ్, 2 కంటే తక్కువ అంటే 3 కంటే కూడా తక్కువనే అది నెగటివ్. ఉదాహరణకి 0ని తీసుకొని చూడండి. సారీ, 0 ఎక్కడ ఉందండి? 2 కంటే తక్కువ. 0ని తీసుకొని చూడండి, ఇక్కడ ఉంటుంది. -2 ఇంటూ -3 6 పాజిటివ్. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. 2 కంటే తక్కువ ఏది తీసుకున్నా? నేను ఎక్స్ విలువ 2 కంటేనే తక్కువ తీసుకుంటే 3 కంటే తక్కువే కదా. మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే అవుతుంది కదా. మరి 2 తీసుకుంటే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 రాస్తే 2 దగ్గర 0 అని అర్థం. మన దగ్గర 0కి ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు నేను డ్రా చేసిన ఇవి ఎక్స్ విలువల సమితులు. మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -∞ to 2. మరి ఈ సమితిని సూచించడానికి ఫ్లవర్ బ్రాకెట్ సరిపోదు. ఇవన్నీ వాస్తవ సంఖ్యలు. -∞ దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ 2 లేదా ఆర్ను తెలిపే సంకేతము సెట్ బ్రాకెట్లో యూనియన్ అండి. 3 నుంచి కుడివైపుకు 3 తీసుకోవాలా? తీసుకోవద్దు. 3 తీసుకుంటే ఇది 0 అవుతుంది. 3కి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. 3 తీసుకోవద్దంటే ఓపెన్ 3, ఇన్ఫినిటీ ఓపెన్. ఇదండి. దీనినే నేనేమని రాస్తానంటే బ్లైండ్గా ప్లస్ మైనస్ ప్లస్ అని రాస్తాను. ఓకే, ఇది ఇలా పెట్టేసి ఇంకొక ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దామండి. x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 <0ని టెస్ట్ చేద్దామండి. ఇది -∞ to +∞. చూడండి, ఎక్కడెక్కడ ప్లస్ అవుతుంది, ఎక్కడెక్కడ మైనస్ అవుతుంది అని గుర్తుపట్టడము ఎంత డిఫికల్టో. చాలామంది ఇక్కడి నుంచి ఏం చేస్తారు తెలుసా అండి? సార్ x-2 ఇంటూ x-3 <0 కదా సార్, x>2 x>3 సార్ అంటారు. రాంగ్ అండి. అది x>2 అంటే 2.1 తీసుకున్నా సాధ్యమవుతుంది అని చెప్పినట్టు మీరు. x>3 ఓకే, x>2 తీసుకుంటే విచ్ ఇస్ ఇంపాసిబుల్. మనము ఇక్కడ =0 ఉన్నప్పుడు రాసిన అలవాటు ప్రకారం ఇది రాస్తాం, అంతేకాని అది కరెక్ట్ కాదండి. చూడండి, సైన్ గురించి మాట్లాడాలి. ఇక్కడ కూడా సైన్ గురించి మాట్లాడాలి. సైన్ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ 4 పోర్షన్స్ వచ్చాయి. ఫస్ట్ రైట్ ఎక్స్ట్రీమ్ పోర్షన్ని చూసుకుందాం. కుడి చేతి వైపు చివరగా ఉన్న పోర్షన్ని చూద్దాం. ఇది 3 కంటే ఎక్కువ వాస్తవ సంఖ్యలని సూచిస్తుంది. 3కి రైట్ సైడ్ ఎప్పుడు వెళ్తామండి? ఎక్స్ విలువ 3 కంటే ఎక్కువైతే, ఎక్స్ విలువ 3 కంటే ఎక్కువైతే ఇది ప్లస్, 3 కంటే ఎక్కువైతే ఇది ప్లస్, 3 కంటే ఎక్కువైతే ఇది ప్లస్. ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ <0 కాదు. సో ఈ రీజియన్ అంతా వదిలేశాను. ఒక్కొక్క వాస్తవ సంఖ్యను తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేంత టైం నా దగ్గర లేదు. నేను జస్ట్ 3కి రైట్ సైడ్లో వాటి గుర్తులు ఏంటో చూశాను. ఈసారి 2కి 3కి మధ్యలో ఎక్స్ విలువ 2కి 3కి మధ్యలో అంటే 2 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ అని అర్థం. 2 కంటే ఎక్కువ అంటే ఇది ప్లస్, ఇది ప్లస్. 2 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ అంటే ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి. మళ్ళీ గమనించండి, ఇక్కడ ఈ రీజియన్లో మాట్లాడేటప్పుడు ఈ రీజియన్లో ఉన్న ఈ ఎక్స్ విలువలన్నీ కూడా ఎలాంటివండి? 2 కంటే పెద్దవి, 3 కంటే చిన్నవి. 2 కంటే పెద్దవంటే ఇది 2 కంటే పెద్దది 2.5 తీసుకుందామండి. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ రీజియన్లో ఏ విలువను తీసుకున్నా ఇది నెగిటివ్ వస్తుంది. తర్వాత 1కి 2కి మధ్యలో 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువ 1.5 తీసుకుందామండి. ఉదాహరణకి 1.5 తీసుకుంటే ఎక్స్ విలువ ఇది పాజిటివ్, ఈ ఫ్యాక్టర్. 1.5 తీసుకుంటే ఇది నెగిటివ్, 1.5 తీసుకుంటే ఇది నెగిటివ్. పాజిటివ్ నెగటివ్ నెగటివ్ పాజిటివ్, కానీ మనకు నెగిటివ్ కావాలి. సో ఈ రీజియన్ పనికిరాదు. ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామండి. 1కి లెఫ్ట్ సైడ్లో 0 అవుతుంది కదా, ఈజియెస్ట్ సబ్స్టిట్యూషన్. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే -1 -2 -3 -6 <0. సో ఇక్కడ కూడా పనికొస్తుందండి. అందుకే నేను ఏం రాస్తున్నానంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అని వేవీ కర్వ్ మెథడ్ అని పేరు పెట్టి దీనికి డైరెక్ట్గా రాస్తున్నాను. రాయడానికి కారణం ఇది. ఎప్పుడైనా రైట్ ఎక్స్ట్రీమ్ ఏది మీరు ఫ్యాక్టరైజేషన్ చేశాక వాటిని రియల్ లైన్ మీద గుర్తించాక రైట్ ఎక్స్ట్రీమ్ ఏది ఉంటే అది ప్లస్తో స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకొని రైట్ టు లెఫ్ట్ ఆల్టర్నేటివ్ సైన్స్తో రండి. ఎందుకు ప్లస్తో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చెప్పాను. ఆల్టర్నేటివ్ నెగిటివ్లు ఎందుకు వచ్చాయో కూడా చూసాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ రాసేటప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు మనకేం కావాలి, నెగటివ్ ఎక్కడవుతుందో కావాలి, <0 ఎక్కడవుతుందో కావాలి. ఎక్కడవుతుందండి, ఈ రీజియన్లో -∞, 1 తీసుకోవచ్చా? 1 తీసుకుంటే ఇది 0 అవుతుంది, అంటే ఇక్కడ 0, 1 దగ్గర ఓపెన్ ఈ రీజియన్. తర్వాత 2కి 3కి మధ్యలో 2 తీసుకోకూడదు, 3 తీసుకోకూడదు, యూనియన్ 2, 3 అండి. యూనియన్ ఎందుకు రాశామంటే ఎక్స్ విలువ ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు, లేదా ఆర్ను తెలిపే సంకేతము యూనియన్ అండి. అండ్ అంటే ఇంటర్సెక్షన్ అండి, రైట్. సో ఇది మనం ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు క్వశ్చన్ మార్చి ఇస్తాను. x-2 ఇంటూ x-3 < 0 సార్. ఈ ప్రాబ్లం చేయండి. ఈ ప్రాబ్లం చేయాలి అంటే బ్లైండ్గా -∞ రాసి 2 ఎక్కడుంటుందో 3 ఎక్కడుంటుందో గుర్తించి రైట్ ఎక్స్ట్రీమ్ విచ్ ఎవర్ ద పోర్షన్ బ్లైండ్గా ప్లస్ మైనస్ ప్లస్. సో మనకి < 0 అంటే ఈ రీజియన్లో వస్తుంది. ఈ రీజియన్లో ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఈక్వాలిటీ గుర్తుంటే ఆ సమితిలో ఆ మూలకాన్ని ఇంక్లూడ్ చేయాలి. మరి ఇక్కడ ఈక్వాలిటీ గుర్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 3 అవుతుందండి, రైట్. x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 > 0 ఉంటే దీని సొల్యూషన్, దీనిని సాల్వ్ చేసే పద్ధతి చూడండి. -∞, ఇవి గుర్తించండి. ఫస్ట్ 1 2 3 రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ గుర్తులు ఇవ్వండి. ఇలా ఇచ్చారు. మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ ధనాత్మకము లేదా 0, పాజిటివ్ ఆర్ 0. అసలు పాజిటివ్ ఏ రీజియన్లో అవుతుందో చూడండి, ఇక్కడ ఇక్కడ. మరి పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ వస్తుంది. ఈక్వాలిటీ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. సెకండ్ పార్ట్ కూడా ఉంటే యూనియన్. సార్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 3, క్లోజ్డ్ రాస్తాం సార్, మీరు ఈక్వాలిటీ అన్నారు కదా అంటే ఇన్ఫినిటీని సపరేట్గా ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్టికులర్ నెంబర్, ఇట్ డజంట్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సెట్. సో ఇన్ఫినిటీ దగ్గర ఆల్వేస్ అది +∞ కావచ్చు, -∞ కావచ్చు, ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. రిమెంబర్ దిస్ థింగ్. ఇలా రాయొచ్చండి.
సార్ మీరు ఇలా చెప్పారు బాగానే ఉంది, మేము 4 కారణాంకాలు వస్తే ఎలా వస్తుందో చూడాలనుకుంటున్నాం సార్ అంటే x-1 ఇంటూ x-2 ఇంటూ x+3 ఇంటూ x-4 గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అన్ని మైనస్లే తీసుకున్నాం కదా, ఒకసారి ప్లస్ తీసుకుందాం. సో ఇవి సాల్వ్ చేయడానికి, దీని సొల్యూషన్ చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. వరుస పెట్టి x<1, x<2, x<-3, x>-4 అని కూడా రాస్తారు. ఎందుకంటే ఈక్వేషన్ సాల్వ్ చేసిన అలవాటు ప్రకారం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది వేవీ కర్వ్ మెథడ్. ఇందులో x విలువలు కనుక్కుంటే వచ్చే అతి చిన్న విలువ -3, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 4 అండి. ఇక్కడ 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. x విలువలు కనుక్కుంటే వచ్చే అతి చిన్న విలువ లెఫ్ట్ సైడ్లో ఉంది, దాని తర్వాత కొంచెం పెద్దది, కొంచెం పెద్దది, కొంచెం పెద్దది. బ్లైండ్గా మనం డిరైవ్ చేసామండి. ఇది ఊరికే రాయట్లేదండి, నేను రాసుకోమని చెప్పట్లేదండి మిమ్మల్ని. గమనించే చూసాం. రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్. రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్ను గుర్తించిన తర్వాత మిగతా అన్నీ రైట్ టు లెఫ్ట్ ఆల్టర్నేటివ్ గుర్తులతో రావాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఎక్కడెక్కడ నెగటివ్, ఎక్కడెక్కడ 0 అని. దిస్ ఈజ్ ద రీజియన్ నెగటివ్, దిస్ ఈజ్ ద రీజియన్ నెగటివ్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఇంక్లూడ్ చేయాలి, అవి సమితిలో చేర్చాలి ఆ మూలకాలని. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ -3, 1 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 4 దగ్గర కూడా క్లోజ్డ్. ఎక్కడైనా ఇన్ఫినిటీ వస్తేనే ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. సో క్లోజ్డ్ రాయాలా, ఓపెన్ రాయాలా అనేది స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 0 ఉందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉందా అనే దానిని బట్టి నిర్ణయిస్తాము. సో ఇవి కొన్ని ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసే మెథడ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే, ఫాలో అయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మరి ఇలాంటి ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ వీడియో రికార్డింగ్ క్లాసెస్ కోసము, ఎందుకంటే చాలామంది లైవ్ క్లాసెస్ అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకండి. డిఎస్సి ఎగ్జామ్ డేట్ ముంచుకొస్తుందండి. సో వెంటనే మీ కోర్సును పర్చేస్ చేయండి. కావాలంటే అందులో ఫ్రీ కంటెంట్ ఉంది, చూడండి. చూశాక డిసైడ్ చేసుకొని పర్చేస్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.